అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. ప్రీ ప్రైమరీకి సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా చివరి తేదీలు అనేటువంటివి ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరిగింది. ఇక మొదటి అంశం చూసుకుంటే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి టెట్కు సంబంధించినటువంటి పరీక్షలు అనేటువంటి ప్రారంభం అయ్యాయి. తొలి రోజు అయినటువంటి మంగళవారం నిర్వహించినటువంటి పేపర్ 1కు మొత్తంగా చూసుకుంటే 21,311 మంది హాజరు కావడం అయితే జరిగింది. పర్సెంటేజ్లో చూసుకుంటే 72.99% మంది అయితే హాజరు కావడం అయితే జరిగింది. ఇక పేపర్ 1కు సంబంధించి మొదటి సెషన్లో చూసుకుంటే 10,959 మంది హాజరు కావడం అయితే జరిగింది. రెండో సెషన్ కనుక చూసుకుంటే 10,352 మంది అయితే హాజరు కావడం అయితే జరిగింది. ఈరోజు కూడా పరీక్షలు అనేటువంటివి ఉన్నాయి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు రాసిన తర్వాత మీ వీలుని బట్టి ఒక పేపర్లో రాసి మీరు ఆ గ్రూప్లో ఉన్నటువంటి అడ్మిన్ నంబర్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈవినింగ్ అనాలిసిస్ అనేటువంటిది ఉంటుంది రెండింటికి సంబంధించి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ నెల 22 వరకు మొత్తంగా 61 కేంద్రాల్లో 16 జిల్లాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 1కు కనుక చూసుకుంటే 50,113 మంది, పేపర్ 2కు 1,03,639 మంది కలిపి మొత్తంగా 1,53,752 మంది పరీక్షలు అయితే రాస్తున్నారు. కాగా తొలి రోజు ప్రశ్నపత్రం అనేటువంటిది మధ్యస్థంగా ఉంది, మోడరేట్గా ఉందని క్వశ్చన్ పేపరు. ఇంతకు ముందుతో పోలిస్తే కొంత ఇబ్బంది అయితే పెట్టలేదని చెప్పడం అయితే జరిగింది. తెలుగు పరంగా యాజ్ యూజువల్గా 8th బిలోనే రెగ్యులర్గా వచ్చే ప్యాటర్న్లోనే మనకు ప్రశ్నలు అనేటువంటివి రావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. సైకాలజీలో కనుక చూసుకుంటే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటున్నాయి, కొన్ని అప్లికేషన్ ఓరియంటెడ్గా కూడా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కొద్ది సెక్షన్స్ పైన, పోక్సో యాక్ట్ పైన, సెక్షన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఆర్టీఈ 2009 ఎన్సీఎఫ్ పైన పొద్దున కూడా ప్రశ్న వచ్చింది. మధ్యాహ్నం ఏమో ఆర్టీఈ 2009 పైన ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధించి అయితే అడిగినారు. ఈవీఎస్ కనుక చూసుకుంటే 9th 10th నుంచి 1-2 ప్రశ్నలు, అది కూడా 8th వరకు నాలెడ్జ్ ఉంటే చేసే విధంగానే వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మొత్తంగా తెలుగు, సైకాలజీ, సైన్స్ అనేటువంటిది మధ్యస్థంగానే, గణితము, ఇంగ్లీష్ కఠినంగా. అంటే ఇక్కడ గణితం అనేటువంటిది కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేసే విధంగానే ఉంది, కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయకుంటే మాత్రం కష్టమవుతుంది. ఈ గణితము, ఇంగ్లీష్ అనేటువంటి అంశాలు రెగ్యులర్గా మన క్లాసులు, ఫ్రీ క్లాసులు చెప్పినప్పుడల్లా కూడా మీకు చెప్పేది ఏంటంటే ఇంగ్లీషు, మ్యాథ్స్ అనేటువంటిది రోజువారీ షెడ్యూల్లో ఉంటేనే అది ఈజీ అవుతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగని ఇంగ్లీష్ టఫ్ అయితే ఏం లేదనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. జాతీయ విద్యా విధానం, విద్యా కమిషన్లపైన ప్రశ్నలు, సందులు, సమాసాలు, కవి పరిచయాలతో పాటు వివిధ సైకాలజీ సిద్ధాంతాలు, టీచింగ్ లెర్నింగ్ అంశాల్లో ప్రశ్నలు అనేటువంటివి వచ్చినాయి. నిన్న వాటికి సంబంధించి క్లియర్గా వీడియో కూడా మీకు చేయడం అయితే జరిగింది. ఎట్లొచ్చింది, ఏ సెషన్ నుంచి ఏ అంశాలు అనేటువంటివి వచ్చినాయి, ఏ అంశాల వరకు కవర్ చేసిరు, ఏ క్లాస్ వరకు కవర్ చేసిరు అనేటువంటిది వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చివరిలో వదులుతాను, ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడే మీకు ఐకాన్లో కూడా మీకు ఆ వీడియో అనేటువంటిది కనిపిస్తుంది, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా రెగ్యులర్గా చూస్తే ఆ ప్యాటర్న్ మనకు ఒక ఐడియా వస్తే దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళడానికి కొంత టైం ఉన్న వాళ్ళు రివిజన్ చేసేటువంటి టైంలో వాటిని చూడని వాళ్ళు చూసుకోవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఖచ్చితంగా చూడండి. మీరు మంచి స్కోర్ అనేటువంటి సాధించాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి. ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి అనేటువంటి అంశాన్ని కూడా చెప్పాను, అందులో చాలా ట్రిక్స్ చెప్పాను. అవన్నీ కూడా ఫాలో అయిన వాళ్ళు మంచి టైమింగ్ అనేటువంటి సేవ్ చేసుకొని మంచి స్కోర్ అనేటువంటి సాధిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాటిని చూసే ప్రయత్నం అయితే చేయండి. అవి రెండు కూడా ఈ వీడియో చివరిలో మీకు లాస్ట్లో ఉంటాయి, ఆ రకంగా చెక్ చేసుకోండి. నిజామాబాద్కు సంబంధించినటువంటి కేవీఎస్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకు పీజీటీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ నెల 18, 19వ తేదీల్లో ఉదయం 9 గంటల కేంద్రీయ విద్యాలయంలో హాజరు కావాలని అయితే సూచించడం అయితే జరిగింది. ఎన్సీటీ గుర్తింపు ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో సంబంధిత సబ్జెక్టు పీజీలో 50% మార్కులు, బీఈడీ పూర్తి చేసి అయితే ఉండాలి. సీటెట్ అనేటువంటిది అవసరం లేదు పీజీటీకి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. మొత్తం 36 ప్రీ ప్రైమరీ పాఠశాల, అంటే 36 టీచర్లు ఉంటాయి, 36 ఆయాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి అయితే ఉంటాయి. సిబ్బంది నియామకానికి కనుక చూసుకుంటే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కనుక చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత అనేటువంటిది ఉండాలి. అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ టీచింగ్కి సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్లకు ప్రయారిటీ ఇస్తారు, లేదంటే ఇంటర్ పర్సంటేజ్ చూసి అయితే ఇస్తూ ఉన్నారు.
ఈ రకంగా ఆయాకైతే 7వ తరగతి, అది అందరికీ మనకు తెలిసిందే. 10,000 జీతం మన 10 నెలల కాలానికి అయితే ఇస్తారు. టీచర్కి ఏమో అంటే ఇన్స్ట్రక్టర్కి ఏమో 8,000, ఆయాకేమో 6,000 శాలరీ అనేటువంటిది అయితే ఉంటుంది. ఎంఈఓ తమ పరిధిలో కనీసం ఇక్కడ కొన్ని సూచనలు చేశారు. ఇక్కడ దానికి సంబంధించి సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించడానికి ప్రారంభ తేదీ 17 అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ కావడం అనేటువంటి జరిగింది. సంబంధిత మండల విద్యాశాఖ దరఖాస్తులు చివరి తేదీ కనుక చూసుకుంటే 23 వరకు అయితే మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఎక్కడెక్కడ ఉన్న ఈ మండల్స్లో క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఏటూరు నగరం ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కనుక చూసుకుంటే చివరి తేదీ వచ్చేసి 19 అంటే రేపు లేదు ఎల్లుండి. క్లియర్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అదేవిధంగా వరంగల్కు సంబంధించి కూడా 19వ తేదీ చివరి తేదీ కాబట్టి క్లియర్గా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ సపరేట్గా ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రమే పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు, కానీ మిగిలినటువంటి దానిలో అలా మెన్షన్ చేయలేదు. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక పురుష అభ్యర్థులు మీరు అక్కడ ఎంఈఓ కార్యాలయాల్లో అడిగేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళాకు సంబంధించిన అప్డేట్ అండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకు తెలియజేయనది ఏమనగా పేటిఎం కంపెనీ, దాని తర్వాత టీయూవీ ఈ రకమైనటువంటి కంపెనీస్లో కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి ఈ సదవకాశాన్ని 20 నుండి 38 సంవత్సరాల మధ్య గల 10th, దాని తర్వాత డిగ్రీ, ఐటీఐ, బీటెక్, ఎంటెక్ నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా ఉపాధి అధికారి బి సాత్విక గారు చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆ పేటిఎం కంపెనీలో ఏ రకంగా ఉంటుంది, ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఆ రకంగా ఇవ్వడం అయితే జరిగింది. కావున అర్హత మరియు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకి హాజరు కావాలని చెప్పడం అయితే జరిగింది. డేట్ అనేది 18, ఇక్కడ చూడండి, రేపు 18/6/2026 రోజున ములుగు రోడ్ ఐటీఐ క్యాంపస్ వద్ద ఉన్నటువంటి జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద జాబ్ మేళా అనేటువంటిది నిర్వహిస్తున్నారు. క్లియర్గా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. రేపు దీనికి సంబంధించినటువంటిది జాబ్ మేళా ఉంది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డుకు సంబంధించి 1979 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. వీటిలో 675 ఖాళీలకు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ నేపథ్యంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో నియామకాలు ఉంటాయి. ఎంపికైన వారు ₹1,00,000కు పైగా వేతనం అందుకోవచ్చు. మిగిలిన పోస్టులకు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎడ్లతో అవకాశం అనేటువంటిది కూడా ఉన్నది. ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఉపాధ్యాయ పోస్టులకు, సాధారణంగా ఉపాధ్యాయ పోస్టులకు డిఎడ్ బీఎడ్ తప్పనిసరి. అయితే కంప్యూటర్ సైన్స్ టీచర్లకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు అనేటువంటి దక్కుతుంది. అందువల్ల అదనపు అర్హత లేకుండానే నేరుగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్టులకు డిగ్రీ విద్యార్థితో దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్గా చదివిన వారు, ఇక్కడ బీఎస్సీ పూర్తి చేసుకున్నటువంటి వారు, బీటెక్ బీలో కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ నేపథ్యంలో ఉన్నవారు, వారితో పాటు ఏదైనా నాన్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీతో పాటు డిఓఈఎస్ఎస్సికి సంబంధించి లెవెల్ కోర్సు పూర్తి చేసినటువంటి వారు ఎవరున్నా కూడా 675కి సంబంధించి ఈ రకంగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఉంది. ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీకి సంబంధించి 450 డిఎడ్ అర్హతతో పాటు వీటికి దరఖాస్తు డిఎడ్ అర్హత ఉంటే వీటికి అర్హత ఉంటుందండి. ఇక్కడ దీనికి సంబంధించి నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ బీఎడ్ లేదా డిఎడ్ అన్న దీనికి సంబంధించి అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డొమెస్టిక్ సైన్స్ టీచర్ ఖాళీలేమో 129. డొమెస్టిక్ సైన్స్ లేదా హోమ్ సైన్స్లో డిగ్రీ, సెకండరీ స్థాయిలో హిందీ ఒక సబ్జెక్టుగా అయితే ఉండాలి. ఇక్కడ మిగిలినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులపైన టీజీపీఎస్సీ ఫీజుల బాధుడు అనేటువంటి అంశం. అప్లికేషన్ ఫీజు 200 నుంచి 1000కి పెంపు. ₹80 నుంచి 120కి చేరిన పరీక్ష ఫీజు. వేర్వేరు నోటిఫికేషన్లలో అభ్యర్థులపైన అదనపు భారం. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్హెచ్ఆర్సీకి నిరుద్యోగులు అయితే ఫిర్యాదు అనేటువంటి చేయడం అయితే జరిగింది. ఎందుకంటే నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నో రోజుల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ లేక అల్లాడుతున్నారు. ఆ దిల్సుఖ్ నగర్ల పొంటి తిరుగుతూ ఉంటే హాస్టళ్లలో వండుకుంటా తిండి సరిగ్గా తినకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఫీజులు ఒక ₹100 అట్లా ఉంటే సరిపోతుందండి. అలా కాకుండా 200 నుంచి 1000కి పెంచడం వల్ల చాలా ఇబ్బందులు అనేటువంటివి పడతారు. కాబట్టి ఆ రకమైనటువంటి అంశాన్ని కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. ఈ నోటిఫికేషన్స్ అనేటువంటివి ఇచ్చినప్పుడు కొంత ఫీజు అనేటువంటిది తగ్గితే కనుక అభ్యర్థులు ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫీజులు లేక అప్లై చేసుకోకపోయినటువంటి అభ్యర్థులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. బాయ్, టేక్ కేర్, జై హింద్.